తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కు మేము కొనుగోలు చేస్తాం. అక్షయ గోల్డ్ హబ్. వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ ఆంగ్ల సంవత్సరాది అది మన పండగ కాకపోయినా చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే మన కొత్త సంవత్సరం వచ్చింది క్యాలెండర్లో, మరి అది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలు అందరూ అడుగుతారు. అయితే ఇందులో కొంతమంది అతిశయోక్తి, వీళ్ళకి రాజపూజ్యం ఇంత, ఆదాయం ఇంత, వీళ్ళకి వ్యయం ఇంత, లేకపోతేనేమో ఇవి ఇవి అసలు సంబంధం లేని విషయాలు. ఇవి జ్యోతిష్యాన్ని భ్రష్టు పట్టిస్తూ ఇక మనకి ఒక మాధ్యమం ఉంది కదా, మనం ఏం చెప్పినా చెల్లుతుంది అనేటువంటి విధానంలో కొంతమంది ఉన్నారు. వారిని కూడా మీరు నిలదీయాలి. ఎందుకంటే అనవసరంగా ఈ రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు అన్నవి దీనికి అన్వయం కానటువంటి వాటిని తీసుకొచ్చి ఇప్పుడు చూడండి, అనేక రకాల జ్యోతిష విషయాలను పాడు చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి అసలు జ్యోతిషానికి అసలు గోచారం చెప్తూ రాశికి చెప్పవలసిన ఫలితాలు లగ్నానికి చెప్తూ అసలు దాన్నే పూర్తి సర్వనాశనం చేసినటువంటి ఈ రోజుల్లో ఇంకా మరలా ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి కూడా ఆదాయ వ్యయాలు పెడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఖండించండి. ఇక మన విషయంలోకి వస్తే కర్కాటక రాశి వారికి అసలు ఈ దీర్ఘ సంచార గ్రహాల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే, ఈ సంవత్సరం మొత్తం రాహు అష్టమ స్థానంలోనే ఉంటారు. మంచి విషయం ఏంటంటే మాసార్థత కుజ రాహోశ్చ అష్టాదశైవ అంటే 18 నెలలు సంవత్సరంన్నర పాటు ఒక రాశిలో సంచరించేటువంటి రాహువు ఈ సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్ నెలలో 8వ స్థానాన్ని వదిలిపెట్టి 7వ స్థానంలోకి వచ్చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది పొరబడేటువంటి అంశం ఏంటంటే, రాహువుకి వేరే ఫలితం, కేతువుకి వేరే ఫలితం ఉంటుంది అనుకుంటారు. గోచారంలో రాహుకేతువులకి ఒకటే ఫలితం చెప్పారు. ఇది కూడా మీరు గమనించాలి. అలాగే సప్తమ రాహు మధ్యస్థమైనటువంటి గ్రహమే, ఆయన ఏం పీడించేటువంటి గ్రహం కాదు. కాబట్టి ఈ సంవత్సరం చివరిలో రాహు యొక్క పీడ తొలగిపోతుంది. ఇక శనేశ్వరుని యొక్క భాగ్యస్థాన స్థితి, శని భాగ్యంలో ఉండడం వాడిని మందభాగ్యుడిగానే చెప్తారు. అంటే భాగ్యం లేనటువంటి వాడు, ఎందుకంటే మందగ్రహము అంటే శనేశ్వరుడే భాగ్యంలో ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడలేదు. నిజానికి అది అంత మనం మాట్లాడడానికి కూడా అది తగినటువంటి మాట అయినప్పటికీ ఉదాహరణ పూరితంగా అర్థమవుతుందని చెప్పాను. ఇక్కడ కర్కాటక రాశి వారికి భాగ్యమందు శని అల్ప భాగ్యాన్నే కలిగిస్తాడు. అంటే భాగ్యవంతులుగా ఉండనివ్వడు, అదృష్టవంతులుగా ఉండనివ్వడు, అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకి ఆయన లోను చేస్తాడు. అయితే ఇది దోషభూయిష్టమైన స్థానం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శనిలాగా 9 శనేశ్వరుడు ఇబ్బంది పెట్టే స్థానం కాదు, అది మిశ్రమమైనటువంటి ఫలదాత. అలాగే గురువు జూన్ నెల 2వ తారీఖు వరకు 12వ స్థానమందు, జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31 వరకు జన్మరాశి యందు, అక్టోబర్ 31 దాటాక 2వ స్థానమందు గురువు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి ఇందులో గురువు యోగించేటువంటి స్థితి ఎక్కడ అంటే అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు కేవలం 2 నెలల పాటు గురువు యొక్క బలం ఉంటుంది. అయితే ఓవరాల్ గా మనం కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు ఈ సంవత్సరంలో 25% మాత్రమే శుభ ఫలితాలను వీరు పొందబోతున్నారు. ఏమంటే మరి 25% అంటే మేము ఎలా బతకాలి అంటే, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉంటుంది. జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు బాగుంటే గోచార పరిస్థితులు చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తాయి. జాతకంలో మంచి దశ నడుస్తోంది అనుకోండి, గోచార పరంగా గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నా అవేమి చెయ్యవు, దశలో కొట్టుకుపోతాయి. అలాగే మన ఇంటి వాస్తు బాగుంది, దశ బాగాలేనప్పుడు దిశ అయినా బాగుండాలన్నాడు. వాస్తు బాగున్నప్పుడు కూడా కొన్ని గ్రహ దోషాలని ఇల్లు కాస్తుంది. ఇవి రెండూ లేవనుకోండి మనం ఏం చేయలేము. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గోచార గ్రహస్థితి కర్కాటక రాశి వారికి బలహీనంగా ఉన్నది. ఈ మాట చెప్తే నెగిటివ్ కామెంట్లు పెడతారు, కానీ ఎప్పుడు అలా చేయకండి. ఎందుకంటే ఉన్నతమైనటువంటి మనస్తత్వం ఎలా అరవడుతుంది అంటే, చెడు ఉంటే చెడు, మంచి ఉంటే మంచి తెలుసుకోవాలి. అంతే తప్పితే పలానా వీడియోలో మన గురించి గొప్పగా చెప్పాడు, బాగుందని చెప్పి మీరు రివర్స్ లో వెళ్ళండి, రివర్స్ ఇంజనీరింగ్ చేయండి. ఇదే మన భవిష్య దర్శన్ ఛానల్లో గత సంవత్సరంలో కర్కాటక రాశి ఫలితాలు చెప్పాం కదా, అది మీరు గమనించండి, యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి. అలాగే ఇవి కూడా ఎందుకు చెప్పడం అంటే, నాకు పెద్ద తాపత్రయం ఏముందంటే, బాగుందంటే వెళ్ళిపోతుంది, లైక్ కొట్టుకుంటారు, సూపర్ అండి అని కామెంట్ పెడతాడు, మర్చిపోతాడు. కానీ అలాంటి వాళ్ళ గురించి చెప్పట్ల. కొంతమంది నిజమైనటువంటి నిబద్ధత కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు ఏమంటే బాగుందంటే ఫైన్, వాళ్ళు బాగానే తీసుకుంటారు,
బాగా లేకపోతే కొంతమంది జాగ్రత్తగా పరిశీలన చేసి జాగ్రత్త పడేటువంటి జాగ్రత్త పరులు కూడా ఉన్నారు. వారి కోసమే చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ 25% ఫలితమే దొరికింది. సరే, దీన్ని ఎలా పెంచుకోవాలి అనేటువంటి విషయాలు నేను చివరిలో చెప్తాను. ఏ విధమైనటువంటి చెడు ఫలితాలు వస్తాయండి అంటే ఇక్కడ ప్రధానంగా ఆర్థిక సంబంధమైన విషయాలు చెప్పాడు. ఇందులో ఏం పెద్ద ఆరోగ్యపరమైనటువంటి ప్రమాదాలు ఏవి చెప్పలేదు. ఆర్థిక విషయాలు ఎక్కువగా ధనాన్ని దాచుకోలేకపోతారు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. ఇక్కడ కేవలం మన ఆదాయ మార్గాలు దెబ్బతినేటువంటి పరిస్థితిని ప్రత్యేకించి ఉటంకరించింది శాస్త్రం. ఇప్పుడు మనకి గతంలో కర్కాటక రాశి వారికి 2-3 ఆదాయ మార్గాలు ఉన్నాయనుకోండి, అవి తగ్గిపోతాయని చెప్పాడు. కాబట్టి ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. తగ్గిపోవడం అంటే మనం ఏదైనా దివాళా తీయడం అనే అనుకోవచ్చు. ఇక్కడ కొంతమంది జాగ్రత్తగా ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదు, దాన్ని అక్కడితోటి వదిలిపెట్టేస్తే మంచిది అని జాగ్రత్త పడే వాళ్ళు ఉంటారు. సో అలా అన్నమాట. అంటే ఆదాయ మార్గాలు తగ్గుతూ వస్తాయి, తెలుసుకుంటారు. మనం ఈ చోట్ల పెట్టుబడి పెట్టడం మంచిది కాదు, తగ్గించుకోవాలి, మన పెట్టుబడి వెనక్కి తీసుకోవాలి, ఏదైనా లాభాన్ని పొందుతూ ఉంటేనే పెట్టుబడి పెట్టాలి. అలాగే స్టాక్ మార్కెట్, జూదము, స్పెక్యులేషను, బెట్టింగ్లు ఇటువంటివన్నీ కూడా చాలా ప్రమాదానికి కారణహేతువులు. ఎందుకంటే అదృష్టం అనేటువంటిది తక్కువ. భాగ్యస్థానం ముందు శనేశ్వరుడు కూర్చుని ఉన్నారు. ఆకస్మికంగా ధనం వచ్చేటువంటి పరిస్థితులు లేవు. అలాగే అదృష్టం కొద్దీ ధనం వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఈ విషయాలన్నీ కూడా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. సో కష్టే ఫలి, కష్టానికి తగ్గ ప్రతిఫలమే వస్తుంది. ఇది ఒకందుకు ఇది కూడా చాలా మంచి విషయం. కొన్ని రాశులకు ఏం చెప్పాము? కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదు మీకు అని చెప్పాం. కానీ మీకు కష్టే ఫలి, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. కానీ మీకు సంవత్సరం ప్రారంభంలో చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బెటర్ గా కనబడుతుంది. రెండవ సగం ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. అంటే జూన్ దాటిన తర్వాత గ్రహస్థితులు అవి మెరుగ్గా ఉంటాయి. సరే, ఓవరాల్ గా ఒక 25% బాగుందని తెలుసుకున్నారు. ఇటు ఉద్యోగ వ్యాపారాలు అంటే ఏ పరిస్థితి చూసినా ఇవే కండిషన్స్ కనబడతాయి. మరి ఏం చెయ్యాలండి దీన్ని వృద్ధిలోకి తీసుకురావాలి అంటే? ప్రధానంగా కాలభైరవాష్టమి అనేటువంటి అష్టములు వస్తూ ఉంటాయి. కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథి రోజున ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆరాధన చెయ్యండి. ప్రతి నెల కృష్ణపక్ష అష్టమి తిథి రోజున కూష్మాండ దీపం పెట్టుకోండి. అలాగే కాలభైరవ దర్శనం కానీ, ప్రతిరోజు కాలభైరవ అష్టకం పఠించడం కానీ చేస్తూ ఉంటే కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితి చాలా మెరుగుపడ్డాన్ని మనం గమనించవచ్చు. ఇర్రెస్పెక్టివ్ గ్రహస్థితులతో సంబంధం లేకుండా కాలభైరవ యొక్క ఆరాధన మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఎలాగో సంవత్సరం చివరిలో 2 నెలలు యోగిస్తూ ఉన్నాయి కాబట్టి మంచి విషయాలన్నీ ఆ 2 నెలల్లో జరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ కూడా చాలా గొప్పగా ప్రారంభం చేయగలుగుతారు. సంవత్సరం చివరికి వచ్చేసరికి గురుబలం పెరుగుతుంది, రాహు యొక్క ప్రతికూలత తగ్గిపోతుంది. ఇవన్నీ మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చాలా అద్భుతంగా